నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల నూతన ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తాను, నాకు సహకరించండి. జూలై 14 లోపు ఓటును నమోదు చేసుకోండి. 2 చోట్ల ఓటు ఉంటే జైలు శిక్ష తప్పదు. ఓటర్ నమోదు గడువు ముగిస్తోంది. ఎన్ఎండి ఫయాజ్ పిలుపు. నంద్యాల రైతు నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు. ఆటోలో బతుకు తెరువు కోసం వెళ్తున్న కూలీల ఆటోను ఢీకొట్టిన కారు. అధికారుల నిర్లక్ష్యమే నిదర్శనం. నంద్యాల మౌలాలి స్వామి పీర్ల పండుగ అంగరంగ వైభవంగా. స్వామివారికి ప్రత్యేకతలు, పూజలు. కౌన్సిలర్ కుటుంబం, మాజీ కౌన్సిలర్ షానాజ్ రహంతుల్లా. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రముఖ ఐటీ సంస్థ హైదరాబాద్ సహకారంతో జూలై 14న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోండి. డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భారీ ప్రమాదం. రొట్టెలో తప్పిన ఘటన. నంద్యాల నూతన ట్రాఫిక్ సీఐగా ఆర్జే సుబ్రహ్మణ్యం ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. 1998 బ్యాచ్ కు చెందిన ఆయన గతంలో కోవెలగుంట్ల ఎస్ఐగా, ఆలగడ్డ, ఆత్మకూరు పట్టణాల్లో సీఐగా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. ట్రాఫిక్ సీఐగా తొలిసారి బాధ్యతలను చేపట్టిన సుబ్రహ్మణ్యం నంద్యాలలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని స్పష్టంగా హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో నంద్యాలలో ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తామని నూతన సీఐ హామీనిచ్చారు. నా పేరు ఆర్జే సుబ్రహ్మణ్యం. 98 బ్యాచ్ నాది. ఈరోజు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. డీఐజీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఈ యొక్క నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో నేను ఇంతకుముందు కోయిలకుంట్ల ఎస్ఐగా వర్క్ చేశాను, అల్లగడ్డ సిఐగా వర్క్ చేశాను, అదే రకంగా ఆత్మకూరు సిఐగా కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం మొదటిసారిగా ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఒక ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ను వీలైనంత వరకు మా పరిధిలో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క ట్రాఫిక్ క్లియరెన్స్లో భాగంగా పబ్లిక్ నుంచి కూడా వారి యొక్క సహకారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇదిగా హెల్మెట్ ధరించడము, అదే రకంగా తాగి వాహనం నడపకపోవడము, మైనర్ డ్రైవింగ్ చేయకపోవడము, ప్రాపర్ పార్కింగ్ చేయడము, అదే అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడుపుకోవడము, ఇవన్నీ చేస్తే మన ప్రమాదాలు తగ్గుతాయి. ఎన్నో రకాలుగా ప్రతిరోజు కూడా మనం ప్రమాదాలు చూస్తున్నాము. ఈ ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఈ ట్రాఫిక్ కంట్రోల్లో పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఓటర్ నమోదు ప్రక్రియ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముగియడానికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉందని, జూలై 14వ తేదీ చివరి రోజు కావడంతో ఓటర్లు వెంటనే తమ ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఓటర్లు తమ నివాస ప్రాంతంలోని బూత్ లెవెల్ ఆఫీసర్లను BLO సంప్రదించి ఫామ్ నింపి సకాలంలో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలకి మళ్ళీ అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. నంద్యాల ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇంకా 2 days టైం ఉంది. 14th లాస్ట్ డేట్. మీరు కంపల్సరీగా మీ ఇంట్రెస్ట్తో మీరు వెనకాల పడి BLOలు BLAలు మీ ఇంటింటికి వచ్చి ఫామ్లు ఇచ్చారు. మీరు కంపల్సరీగా దీన్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు దీని ఫస్ట్ ఫామ్ ఇచ్చింది ఫిల్ చేసి మీరు అప్లోడ్ చేయండి. ఈ 2 days తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేము, మన చేతిలో ఏముండదు.
ఇంకో రిక్వెస్ట్ ఏముందంటే ఈ ఓటర్లకి, మీ ఓటు ఇక్కడ కొంచెం మందికి టౌన్ లో ఉంటది, కొంచెం మందికి ఊర్లో ఉంటది. మీరు డిసైడ్ చేసుకోండి ఎక్కడ కావాలో, మీకు ఊర్లో కావాలా టౌన్ లో కావాలా. మీకు 2 ఓట్లు ఉంటే మీకు చాలా పెద్ద క్రైమ్ అది. ఇప్పుడు దగ్గర 1 year జైలు శిక్ష ఉంది దీనికి. మీరు డిసైడ్ చేసుకోండి, మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ చేసుకోండి. ఈ 2 days ఉంది కాబట్టి అందరం, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అందరూ బిఎల్ఓలు కానీ బిఎల్ఎల్ కానీ ఇంటింటికి వచ్చి మళ్ళీ తిరుగుతున్నారు. ఈ ఈ దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ ఇంట్రెస్ట్ తో కంపల్సరీగా మీరు ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళు ఇక్కడ మనం చాలా చోట్ల సెంటర్లు పెట్టాము, అక్కడ పోండి. కంపల్సరీగా మీరు చేసుకోవాలి. ఈ 2 days తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ ఉండదు. మళ్ళీ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎంత తొందరగా అంత తొందరగా మీరు కంప్లీట్ చేసుకోండి. ఇది మీకే మంచిది. ఓటు హక్కు అనేది అందరి రైట్. మీ ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. కంపల్సరీగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ SIR ని మనం కంప్లీట్ చేద్దాం. మన దగ్గర ఎంత మంది ఉంటే చాలా మంది చూసాం, డెత్ వలన మళ్ళీ ఇక్కడి నుంచి మూవ్ అవడం వలన చాలా ఓట్లు పోయాయి. మీరు ఎక్కడ కావాలో అది ఫస్ట్ డిసైడ్ చేసుకొని కంప్లీట్ చేయండి. మీకు ఇంకా 2 days ఉన్నాయి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని రైతునగర్ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. తోగర్చేడు గ్రామానికి కూలి పనులకు వెళ్తున్న కార్మికులతో ప్రయాణిస్తున్న ఆటోను అదే దిశలో కర్నూలు వైపు వెళ్తున్న కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారంతా పొన్నాపురం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కారు అతివేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పొన్నాపురం సార్. పొలం పనికి సార్. ఇది రైతునగర్ కాడ బ్రిడ్జి దాటి పైకి వచ్చినాక కారు వచ్చి సార్ వెనుకల నుంచి సడన్ వచ్చి 11 మంది పని వేతలు మాట అయినతో కలిసి 12 మంది. 4 బాగున్నాం, మిగతా వాళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి. ఎక్కడి నుంచో తెలుసు సార్, వెనుకల నుంచి వచ్చింది. తోడు సీటుకి పొన్నాపురం నుంచి. మొత్తం పొన్నాపురం వల్లమే. శ్రీవాణి. యాక్సిడెంట్ అయింది. పనికి వెళ్తుంటే కారు వచ్చి తొలగింది. 10th క్లాస్. ZPHS పొన్నాపురం హై స్కూల్. నా పేరు సంధ్య. మేము పొన్నాపురం నుంచి తమడపల్లి తగిరిచిడికి పోతున్నాం, పనికి పోతున్నాం కొయ్యలేరునికి. కారు వెనకాల నుంచి కారు వచ్చి కొట్టింది. మేము వారకే పోతున్నామండి, రోడ్డు వరకే పోతున్నాను. మా డ్రైవర్ ఏం స్పీడ్ కూడా పోలేదు. వాళ్ళే స్పీడ్గా వచ్చినారు పైన హైవే మీద నుంచి. స్పీడ్గా వచ్చి కారు కొట్టింది వెనకాల. 11 మంది. పనికి ఇంటికాడ 6కు బయలుదేరిన కొయ్యలేరునికి. సంధ్య. నంద్యాల సాయిబాబా నగర్ టీచర్స్ కాలనీలో వెలిసిన మౌలాలి స్వామి పీర్ల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా ఈ పీర్ల పండుగను మాజీ కౌన్సిలర్ షానాజ్ వార్జీ
ఇన్ఛార్జ్ రహంతుల ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో తమ కుటుంబం ప్రజలకు సేవలు అందించే స్థాయికి వచ్చిందని తెలిపారు. తాము ఉన్నంత కాలం ఈ పీర్ల పండుగను ఇలాగే ఘనంగా నిర్వహిస్తామని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ కొనసాగిస్తామని పేర్కొన్నారు. 24వ వార్డులో అందరికీ నమస్కారం. 24వ వార్డులో టీచర్స్ కాలనీలో వెలిసినటువంటి మౌలాన స్వామి, దశగిరి స్వామి జాతరలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ఇది నేనైతే ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతా ఉంది. 7 సంవత్సరాల నుంచి నన్ను వీళ్ళు ప్రతి ఒక్క సంవత్సరం ఇన్వైట్ చేయడము, వాళ్ళు పార్టీలకు అతీతంగా, అదేవిధంగా మన కుల మతాలకు అతీతంగా వాళ్ళు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఈ కార్యక్రమం సంతోషంగా చేసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ స్వామి అయితే సత్యమైన స్వామి. ఎందుకంటే ఆ రోజు మేము ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు మా మిస్సెస్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. అదే కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఇక్కడ మాకైతే వాస్తవంగా వీళ్ళను నేను ఒకటే ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు అధికారంలో మాజీ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో మా భాగస్వామిలో చేతశక్తి అనే కాడికి మేము వారికి తోచిన విధంగా మేము ఇది చేసుకోవడము. కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా మాకు నమ్మి మా మీద మేము మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు ఇప్పుడు కూడా 7 సంవత్సరాల నుంచి నాకు అట్నే అండగా ఉన్నారు. నేను కూడా వాళ్ళకి అండగా ఉంటాను. ఇది అనునిత్యము వాళ్ళు ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా కానీ నేనైతే వాళ్ళకి చేతశక్తి కాడికి సహకారం అందిస్తాను. ఇది ఈరోజు ఆ ప్రతిపక్షంలో ఉండామని కూడా లేకుండా వాళ్ళు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఇంత ప్రేమను పంచి, ఇంత ప్రేమ అభిమానాలను చూపించినందుకు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం చాలా వెలకట్టినటువంటిది. ఆ ప్రేమ అభిమానాలకు నేను ఖచ్చితంగా ఎప్పుడు రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసమే ఈరోజు నేను ఈ స్వామిని మాత్రము మేము ఓడిపోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, మా అధికారం పోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2029 జరగబోయే ఎలక్షన్లలో మా రవిచంద్ర కిషోర్ రెడ్డిన మళ్ళీ ఒకసారి విజయం సాధించాలని వీళ్లకు ఇక్కడ నేను వేడుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం, శిల్పా కుటుంబము చల్లగా ఉండాలని, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మా రవణ ఇంకా ఎదుగుదలతో ఉన్నత స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈ 24వ వార్డు కౌన్సిలర్గా నేను గెలవడం జరిగింది. ఇప్పుడు మాజీ కౌన్సిలర్ అయినా కానీ నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, సహకారం చేస్తారు. వీళ్ళు ఈ మౌలాలి స్వామి పండుగ మొహరం పీర్ల పండుగ చేసుకోవడం చాలా సంతోషకరం. కులమతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకుంటారు. ఈ వార్డులో ప్రజలు ఇక్కడ అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ అన్నదానం కార్యక్రమంలో హాజరవుతారు. ఇది అన్ని దానాల కంటే అన్నదానం విన్నా వీళ్ళకు పకీర్ వాళ్ళు అయినా కానీ ఇంత కలిసిపోయి అందరితో కులమతాల అతీతంగా కలుసుకొని వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు అందరూ వచ్చి సంతోషంగా జరుపుకుంటారు. ఇక్కడున్న యూత్ కి, ఇక్కడున్న పిల్లలందరూ చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ మౌలాలి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే అయిన రవికిషోర్ అన్న గారికి, వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. 24వ వార్డుకి రామతలన్న కౌన్సిలర్ గా ఉన్నారు. మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ పిల్లసాడి కానీ యాదాన్ని కానీ బాగా చూసుకుంటూ పిల్లసాడి కట్టిని కూడా రామతలన్న సహకరించినాడు, మనకు అండగా ఉన్నాడు. రామతలన్న యాదానికి కూడా వెనకడుగు వేయకుండా అన్ని సహకారాలతో బాగా చూస్తున్నాడు. ఈ పిల్ల పండుగ కూడా చిన్న మాటికి పెద్ద మాటికైనా రామతలన్న బాగా చూసుకుంటూ మాకి వెనుక నుండి ముందరికి నడిపిస్తున్నాడు. రామతలన్నకి ఎప్పుడైనా మేమే అండగా ఉంటామని
నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రముఖ ఐటీ సంస్థ కోర్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ సహకారంతో జూలై 14న 2026న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్ కళాశాలలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది. పోస్టుల కోసం నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో ఉద్యోగంతో పాటు సంవత్సరానికి 2.8 లక్షల నుంచి 3 లక్షల వరకు వేతన ప్యాకేజీ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కళాశాల యాజమాన్యం పేర్కొంది. 2023, 2024, 2025, 26 సంవత్సరాల్లో డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ కేవీవి సుబ్బయ్య అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు యువిఎస్ కుమార్, సంపత్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా నమోదు చేసుకుని రెజ్యూమ్, ఫోటోలు, ఆధార్, విద్యార్హతల ధ్రువపత్రాలతో పాటు ఫార్మల్ డ్రెస్ లో హాజరు కావాలని సూచించారు. నిరుద్యోగ యువతి యువకులకి శుభవార్త. ఈ నెల 14వ తేదీన మంగళవారం రోజున నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో నందు వివేకానంద ఆడిటోరియంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ డ్రైవ్ కోర్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ వారు కంపెనీకి డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో ఈ డ్రైవ్ ద్వారా పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ అని, బిజినెస్ మేనేజర్ అని, ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ అని, నాన్ వాయిస్ ఉద్యోగాల కోసం ఈ యొక్క డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ డ్రైవ్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకి జీతం 2,80,000 లక్షలు 2,80,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వేతన ప్యాకేజీ ఉంటుందని చెప్పడం జరిగింది. డిగ్రీ పాస్ అయిన ఫ్రెషర్స్కి అవకాశం ఉంటుంది. దీనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ 2023 కానీ 24 కానీ 25 కానీ 26 సంవత్సరంలో పూర్తి చేసుకున్నటువంటి అందరూ కూడా దీనికి అర్హులు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ముందుగా ఒక గూగుల్ ఫామ్ ద్వారా అది నమోదు చేసుకోవాలి. వారి డీటెయిల్స్ కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్ సంపత్ కుమార్ గారు ఆ వివరాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్లేస్మెంట్ జరిగే రోజున రెజ్యూము, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ తోటి ఉదయం 9:30 గంటలకి హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి ఫార్మల్ డ్రెస్తోనే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి నిరుద్యోగ యువతి యువకులంతా కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మంచి ప్యాకేజీ ఇచ్చారు. 2.8 లక్షల నుంచి 3 లక్షల వరకు అనేది బిగినింగ్లో ఈ రోజుల్లో ఇంత అమౌంట్ ఇవ్వటం అనేది గొప్ప విషయమే. ముందుగా ఎంట్రీ పాయింట్ వస్తే తర్వాత డెవలప్ చేసుకోవటం సులభము అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రతని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మళ్ళీ చెబుతున్నాను, జూలై 14 మంగళవారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందరి వివేకానంద ఆడిటోరియంలో ఈ డ్రైవ్ జరుగుతుంది. ఈ డ్రైవ్ కోర్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ వారి తరఫున ఇక్కడ డ్రైవ్ జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ బీటెక్ వాళ్ళు కూడా దీనికి అర్హులు అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా. నంద్యాల పట్టణ మరియు నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నంద్యాల వారి ఆధ్వర్యంలో కోరేస్ ఆఫ్ ఐటీ సొల్యూషన్స్ హైదరాబాద్ వారి సహకారంతో ఈ నెల అనగా జూలై 14వ తారీఖున స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల శ్రీనివాస్ నగర్ నందు ఉండేటటువంటి వివేకానంద ఆడిటోరియం నందు ఉదయం 9:30 గంటలకు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి హాజరయ్యే వాళ్ళు తమ రెజ్యూము మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు మరియు విద్యార్థుల యొక్క ధ్రువపత్రాలు, డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్ పాస్ అయినటువంటి ధ్రువపత్రాలు తీసుకొని ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని కోరుతున్నాము.
నంద్యాల జిల్లాలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పిన ఘటన చోటు చేసుకుంది. పాణ్యం మండలం విజయానికేతన్ సమీపంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పెళ్లడంతో అదుపు తప్పింది. ఆకస్మికంగా నియంత్రణ కోల్పోయిన బస్సు డివైడర్ ను దాటి ఎదురువైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉండగా వారందరూ సురక్షితంగా బయటపడడం ఊరట కలిగించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల నూతన ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తాను, నాకు సహకరించండి. జూలై 14 లోపు ఓటును నమోదు చేసుకుంటే 2 చోట్ల ఓటు ఉంటే జైలు శిక్ష తప్పదు. ఓటర్ నమోదు గడువు ముగిస్తోంది. ఎన్ఎండి ఫయాజ్ పిలుపు. నంద్యాల రైతు నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు. ఆటోలో బతుకు తెరువు కోసం వెళ్తున్న కూలీల ఆటోను ఢీకొట్టిన కారు, అధికారుల నిర్లక్ష్యమే నిదర్శనం. నంద్యాల మౌలాలి స్వామి పీర్ల పండుగ అంగరంగ వైభవంగా, స్వామివారికి ప్రత్యేకతలు, పూజలు. కౌన్సిలర్ కుటుంబం, మాజీ కౌన్సిలర్ షానాజ్ రహంతుల్లా. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రముఖ ఐటీ సంస్థ హైదరాబాద్ సహకారంతో జూలై 14న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోండి. డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భారీ ప్రమాదం, త్రుటిలో తప్పిన ఘటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.